నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? శైలజ గారు ఏదో ఫైల్ మర్చిపోయారట, ఇక్కడ ఉందేమోనని చూడమన్నారు. అందుకే వెనక్కొచ్చి మరీ చూస్తున్నాను. మీరు శైలజ గారికి హెల్ప్ చేస్తున్నారా? అదేంటండి అలా అంటున్నారు? ఒక ఆఫీస్లో ఒక టీంలో ఉన్న తర్వాత ఆ మాత్రం హెల్ప్ చేసుకోమా ఏంటి? అవును, అయినా మీరింకా ఇక్కడేం చేస్తున్నారు? రేపు షూట్ ఉంది కదా, అందుకే ఆ పనిలో ఉన్నాం. ఇక తమరు దయచేయండి. బాలు, ఆశ్చర్యంగా లేదు శైలజాకి నిషా హెల్ప్ చేయడం? నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు వాళ్ళ గొడవ మనకెందుకులే, పద కాఫీ తాగుదాం. ఎన్ని ట్రయల్స్ వేసినా ఫెయిల్ అవుతున్నాయి. పోనీ యాడ్ మేకింగ్ అయినా జరగకుండా చూడాలనుకుంటే యాజ్ ఎ మోడల్గా నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం చేయాలి? నిషా మేడం, యాడ్ మేకింగ్ కి ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి. మీరు శైలు మేడం రెడీ అవడమే లేట్. ఇవిగోండి శారీస్. థ్యాంక్ యూ. మేడం, మీరు శైలు మేడం కలర్ కాంబినేషన్ మ్యాచ్ అవ్వకుండా శారీ సెలెక్ట్ చేసుకోండి. ఏంటి సలహాలు ఇస్తున్నావా? దానికి బదులు నువ్వే కట్టుకుని వెళ్ళి యాక్ట్ చేయి. అది కాదు మేడం, యాజ్ ఎ మోడల్గా నా కంఫర్ట్కి తగ్గట్టు నేను రెడీ అవుతాను. తమరు దయచేయండి. మేడం, మేకప్ కనబడట్లేదా? నేను ఇంకా రెడీ అవ్వలేదు. ముందు ఫేస్ ప్యాక్ వేస్తాను మేడం, మీరు రెడీ అయ్యాక మేకప్ వేస్తాను మేడం. ఓకే. ఏంటి పర్ఫ్యూమ్ మండుతుంది? సారీ మ్యామ్, అది డేట్ అయిపోయింది. బుద్ధి లేదు, చూసుకోవాలి కదా. అబ్బా, నువ్వు వెళ్ళు, ఫేస్ ప్యాక్ నేను వేసుకుంటానులే. మిస్ శైలజ, ఇప్పుడు యాడ్లో నీ పర్ఫార్మెన్స్ని ఈ పర్ఫ్యూమ్ డిసైడ్ చేస్తుంది. మిమ్మల్ని శారీ కట్టుకోమని చెప్పారు. థ్యాంక్ యూ. ఏంటి లేటు? మీరేం హీరోయిన్స్ కాదు, మోడల్స్ అంతే. త్వరగా రండి. నేటి మోడల్సే రేపటి హీరోయిన్స్ అని మర్చిపోకండి. కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవడం ఒక్కటే కాదు, ఏజ్ గ్రూప్ని బట్టి యాడ్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. యు వేర్ దిస్ అండ్ కమ్ ఫాస్ట్. నిషా, డోంట్ మేక్ లేట్. బ్యాడ్ లక్. నిషా, రెడీయా? రెడీ సార్. శైలు, రెడీయా? సార్ రెడీ సార్. ఆ బొమ్మల వెనక్కి వెళ్ళండి. ఓకే సార్. బొమ్మల వెనక్కి వెళ్ళండి, వాళ్ళ చేతుల్లో దీపాలు పెట్టండి. స్టార్ట్ కెమెరా. శైలు ఎంట్రీ. నిషా ఎంట్రీ.
థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. యాడ్ షూట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మండే ఈ యాడ్ కాంపిటీషన్లో సబ్మిట్ చేయబోతున్నాం. సో సండే అంతా రెస్ట్ తీసుకోండి. మండే డైరెక్ట్ యాడ్ కాంపిటీషన్లో కలుద్దాం. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాలు అండ్ కార్తిక్, రేపు ఈవినింగ్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. ఓకే సార్, షూర్. ఓకే సార్. గుడ్ లక్. హలో, చెప్పు కార్తిక్. బాలు, ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. నీకు మెయిల్ చేశాను, దాన్ని డబ్బింగ్ వర్క్ పంపించేయి. నేను పేమెంట్స్ అవి బిజీగా ఉన్నాను. ఓకేరా, నేను చూసుకుంటాను. ఐడియా. శైలు, అర్జెంటుగా బయలుదేరి ఆఫీస్కి రా. దెర్ ఈస్ సమ్ వర్క్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. ఏంటండి ఇది? యాడ్ షూట్ కంప్లీట్ అయిపోయింది కదా అని రెస్ట్ తీసుకుంటుంటే ఫోన్ చేసి మరీ పిలిపించారు ఎందుకు? షూట్ అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఉంటుంది, తెలుసా? తెలుసు, కానీ అది నా వర్క్ కాదు. ఇది టీం వర్క్ కదా. అందుకే కదా వచ్చింది. ఏం చేయాలో చెప్పండి. అవతల మాకు బోలెడన్ని పనులున్నాయి. ఏంటో ఆ పనులు? మా పర్సనల్స్ మాకు ఉంటాయండి. అన్నీ మీతో చెప్పాలా? ఓకే, ఫైన్. యాడ్ షూట్ ఎడిట్ చేసి పంపించారు. దీన్ని చెక్ చేసి కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేయించి నువ్వే తీసుకెళ్లి డబ్బింగ్ చెప్పించాలి. నేనా? ఇదంతా కార్తిక్ గారు చూసుకుంటారు కదా. అయినా బాస్ నాకు పనంతా అప్పగించరు. అంటే డైరెక్టర్ చెప్తే లెక్కలేదు, బాస్ చెప్తే చేస్తారు, అంతే కదా? సరే ఉండు, బాస్తోనే చెప్పిస్తాను. అక్కర్లేదు. పనులు తప్పించుకోవడానికి నేనేం పని దొంగని కాదు. నువ్వు ఏ దొంగవో తేల్చడానికి ఈ పని. ఏమన్నారు? వెళ్ళి పని చూసుకో అన్నాను. మంచిది. ఇది కాపీ చేస్తుందా లేక కాపీ చేసి ఎవరికైనా సెండ్ చేస్తుందా? అమ్మని, దొరికింది దొంగది. దీన్ని ఈ రోజు వదలను. ఇదిగోండి మీ పెన్ డ్రైవ్. రష్ అంతా బానే ఉంది. డబ్బింగ్ స్టూడియోకి మెయిల్ చేశాను, అక్కడ డబ్బింగ్ చెప్పిస్తాను. ఆగు, తప్పుకో. కరెక్ట్గానే మెయిల్ చేసింది, ఎక్కడా కాపీ చేయలేదు. నా సిస్టంలో ఏం చేస్తున్నారు? ఆ చేతిలో ఏముంది? ఏం లేదు సార్. మర్యాదగా ఇవ్వు. ఏం లేదు. నువ్వు మారిపోయావు. సెన్స్ లేదు, కొంచెం కూడా బుద్ధి లేదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా నీకు? అంటే అది నిన్న రిలీజ్ అయిన సినిమాని పైరసీ వీడియో కాపీ చేసుకున్నావా? వీటి వల్ల ఒక ప్రొడ్యూసర్కి ఎంత లాసో తెలుసా? మరేం చేయమంటారు? మీరేమో హాలిడేస్ ఇవ్వరు. 24 hours వర్కు. ఈ సినిమా చూసిన వాళ్ళు బాగుందంటుంటే ఏదో ఎక్సైట్మెంట్లో అలా చేశాను. బుద్ధి లేకపోతే సరే. ఒక్క నిమిషం. డిలీట్ చేసేసానులేండి. కిల్ పైరసీ, సేవ్ ఇండస్ట్రీ. డబ్బింగ్ టైం అయింది, బాయ్.
ఇది తప్పు చేసి కవర్ చేస్తుందా, కవర్ చేయలేక తప్పు చేస్తుందా, లేక కవర్ చేయలేనంత తప్పు చేసి కన్ఫ్యూజ్ చేస్తుందా? ఈ ప్లాన్ కూడా తుస్. యాడ్ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకెందుకే టెన్షను? అసలు టెన్షన్ ఇప్పుడే స్టార్ట్ అయిందే. ప్రాజెక్ట్ సబ్మిషన్ లోపు ఎవరి వల్ల ఏ ఆటంకం వస్తుందో అని టెన్షన్గా ఉంది. టెన్షన్ అవసరం లేదు కార్తిక్, అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతాయి. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? అన్నీ నీ ప్లాన్ ప్రకారమే ఫాలో అయ్యాం బాలు. నేను చెప్పింది నమ్మండి ప్లీజ్. నేను చాలా ట్రై చేశాను, బట్ లాస్ట్ మినిట్లో తప్పిపోయింది. ఫైల్ కోసం ఎందుకింత హంగామా చేస్తున్నారు? అసలు ఫైల్ కాకుండా ఇంకేం ప్లాన్ లేదా? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు మోహన్? శైలు నీకు పర్ఫెక్ట్ గర్ల్. ఆలస్యం చేయకురా, రేపు ఏకాదశి మంచి రోజు. రేపే శైలుకి మ్యారేజ్ ప్రపోజ్ చేస్తాను. ప్రాజెక్ట్ సబ్మిషన్ లోపు అందరి జాతకాలు బయటపడతాయి. అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఈ ప్రాజెక్ట్ సబ్మిషన్ జరిగిపోవాలి. ఫైల్ లేకపోతే ఏంటి, నా ప్లాన్ నాకుంది. ఏంటి చేస్లో దడుచుకుని చచ్చాను. ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తావు గానీ ధ్యానం చేయవు కదా, కొత్తగా ఏంటిది? మంచి ఐడియాలు రావాలంటే ధ్యానమే కరెక్ట్ కదా. ఏం ఐడియా కావాలి? నన్ను ఉపయోగించుకో గోవిందు. ఏ నీ సీరియల్ ఐడియాలు వదులుతావా? ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు ఏ సీరియల్లో ఏ లింక్ దొరుకుతుందో చెప్పలేం కదా. అయితే ఓకే విను. వీడికి నా ప్రాబ్లం అని ఎందుకులే చెప్పడం. మా ఫ్రెండ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అది సంగతి. అర్థమైంది. సేమ్ ఇదే సిచ్యువేషన్ మీకు మీరే మాకు మేమే అనే సీరియల్లో హీరోకి వచ్చినప్పుడు ఏం చేశాడో చెప్పనా? చెప్పు. ఆ హీరోయిన్ ని రెగ్యులర్ గా కలుస్తున్న బకరాగాడున్నాడు కదా, వాడు నెక్స్ట్ టైం ఆ అమ్మాయిని ఎప్పుడు కలుస్తున్నాడో గెస్ చేసి కరెక్ట్గా అదే టైంకి వాడిని కనుక కిడ్నాప్ చేస్తే పీక్ సిచ్యువేషన్లో అందరి ముందు వాడిని బయటికి తీస్తే హీరోయిన్ లాగైపోతుంది. అంతే. ఐడియా అదిరింది. కానీ వాడంత ఈజీగా కిడ్నాప్ అవుతాడంటావా? అయినా మన మాట వింటాడా? ముందు కిడ్నాప్ చేసేయి, అప్పటికీ లొంగలేదనుకో 4 పీకితే వాడే దారికొస్తాడు. అది సరే, కిడ్నాప్ చేయడం ఎలాగా? మై హూనా ఏంటిది, దుబాయ్ సెంటా? కాదు, మత్తుకి ఏజెంట్. అంటే వెయిట్. ఢిల్లీ ఢిల్లీ ఏంటండి, నేను వంటలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే నాకు మంట ఎక్కుద్ది. అది కాదు ఢిల్లీ, నిన్నొక విషయం అడుగుదాని పిలిచాను. ఏంటది? అడగండి. నీ ముక్కులు బాగా పనిచేస్తాయంట కదా? అవునండి, పోలీస్ కుక్కల కన్నా దారుణంగా పనిచేస్తుంది. అమ్మా, సక్సెస్.
ఏమే నాకు నిద్ర వస్తుంది. నువ్వు కూడా త్వరగా పడుకో. అసలే రేపు ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది కదా. ఒక్క 10 నిమిషాలు అయిపోవచ్చింది. సరే అయితే గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే, పడుకో. ఏం చేయబోతున్నావురా? ఒక్క దెబ్బకు 2 పిట్టలు. నా గెస్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఆ ఎంకే గ్రూప్ మనిషి అయి ఉంటాడు. సో ఫైల్ చేతులు మారకముందే వాణ్ణి కిడ్నాప్ చేసేస్తా. నువ్వేంట్రా రాను రాను తెలుగు సినిమాలో హిందీ విలన్లా తయారయ్యావు? అయినా ఫైల్ వారికి ఇస్తుందని తెలిసి తనకెందుకు ఇచ్చావురా ఫైల్? పిచ్చోడా, ఇదంతా నా స్ట్రాటజీరా. అసలు అది ఒరిజినల్ ఫైలే కాదు, డూప్లికేట్. అంటే ఫైల్ ఎరా. ఆ ఇద్దరు వెర్రి చేపలు. ఏమోరా, నువ్వు రాంగ్ కావాలని కోరుకుంటున్నాను. శైలు అలా చేయదనిపిస్తుందిరా. హలో. హాయ్ ఏంజెల్, ఏంటి ఈరోజు కాలేజ్ చేయలేదు? సారీ, చెప్పాను కదా ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉందని, అందుకే కాస్త బిజీ. ఇట్స్ ఓకే. నాకు నిన్ను కలిసి ఒక మాట చెప్పాలనుంది. ఏంటి? గుడ్ నైటా? నువ్వు ఒకసారి బయటకు వచ్చావంటే నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తా. బయటకా? అదిగో చూడరా, ఎంకే. హాయ్. హాయ్. ఏంటి ఈ టైంలో? చూసావా ఫైల్ ఇవ్వడానికి ఎలా ఊపుతుందో చూడు. నా కళ్ళ నిన్నే నమ్మలేకపోతున్నాను రా. నువ్వు రా చెప్తాను. ఓకే, అక్కడే ఉండి వస్తున్నా. నా ఏంజెల్కి ప్రపోజ్ చేసేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. స్విచ్ ఆఫ్ చేస్తాను. ఎలా ప్రపోజ్ చేద్దాం? నా స్టైల్లోనే ప్రపోజ్ చేస్తాను. నువ్వేనా నా శైలు? నీకోసం నేను శైలు, నీకోసం నేను. వీణ్ణి రేపు ప్రాజెక్ట్ సబ్మిషన్ వరకు ఇలానే బంధించి లాస్ట్లో బయటపెట్టి ఆ శైలుని బ్లాక్ చేసేస్తాను. సరేరా. ఎక్కడి మనిషి? ఇంతసేపు ఇక్కడే ఉన్నాడే. ఓ, ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటాడు. చూద్దాం. ఏంట్రా బాలు, నన్ను డైరెక్ట్గా ప్రాజెక్ట్ హెడ్ ఆఫీస్కి వెళ్ళమన్నావు కదా, మళ్ళీ ఆఫీస్కి ఎందుకు రమ్మన్నావు? ఇది ఒరిజినల్ ఫైల్, దీన్ని తీసుకుని నువ్వు వెళ్ళు. మరి నువ్వు? నేను శైలుని ఇక్కడే ఎంగేజ్ చేసి వస్తాను. ఎందుకురా? తను ముందుగా వెళ్తే ఏమైనా కాంప్లికేషన్స్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే. ఓకేరా, నువ్వు మాత్రం త్వరగా వచ్చేయి. అలాగే. చెప్పిందంతా గుర్తుపెట్టుకో. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని వీడియో ప్లే కావాలి, అది చూసి వాళ్ళు తెల్లబోవాలి. నేను చూసుకుంటాను సార్. ఇతనే అతనా లేక వేరే అతనా? వాడు వీడి దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఓకే సార్. ఇదేంటి ఇక్కడ? ఏయ్, నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే సార్, ఇప్పుడే. కొంపదీసి అంతా వినేసిందా? నన్నెందుకు రమ్మన్నారు? బోర్ కొడుతుంది, కంపెనీ ఇస్తావని. అలాగైతే నిషాను పిలవాల్సింది. నన్నెందుకు పిలిచారు? పంచులు మాత్రం బ్రేక్లెస్ గా వస్తాయి, పనిలో మాత్రం అన్ని బ్రేక్లే. నేనేం చేశానండి? ఏం చేయలేదనే కదా అనేది. స్ట్రైట్ గా పాయింట్కి వస్తారా? మీటింగ్ లో బాస్ ఓపెనింగ్ స్పీచ్, క్లోజింగ్ స్పీచ్ ప్రిపేర్ చేయమన్నాను.
చేసావా? నాకెప్పుడు చెప్పారండి? నీ మతిమరుపుతో నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. టైం లేదు, త్వరగా స్పీచ్ ప్రిపేర్ చేయి. అయినా యాడ్ ప్రాజెక్ట్ కి స్పీచ్ ఏం రాస్తారండి? అంటే అక్కడికెళ్ళి నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చోమంటావా? ఆహా, అసలు అది కాదండి. ఓకే, నువ్వు చేయలేవులే, నేనే చేసుకుంటానులే. నేనే చేస్తానులేండి. హలో కార్తిక్. ఓకే ఓకే, నేను వస్తున్నాను. నేను వెళ్ళి కార్తిక్ దగ్గర వీడియో కలెక్ట్ చేసుకుని వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. కార్తిక్ గారిని ఇక్కడికి రమ్మనొచ్చుగా. అయినా ఇందకెవరితోనో వీడియో గురించి మాట్లాడారు కదా, అది మన వీడియో కదా? ప్రాజెక్ట్ సబ్మిషన్ అన్నాక ఒకే వీడియోని 4-5 కాపీస్ తీస్తాం. అదంతా కాన్ఫిడెన్షియల్. అన్నీ నీకు చెప్పాలా? ముందు పని చూడు. బయలుదేరింది పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. హలో శైలు, ఎక్కడున్నావు? ఇంకా రాలేదేంటి? సార్, నేను ఆఫీస్లోనే ఉన్నాను సార్. మీరు బాలు సార్తో రమ్మన్నారని వెయిట్ చేస్తున్నాను, కానీ బాలు సార్ ఇంకా రాలేదు సార్. ఫైల్ నీ దగ్గరే ఉంది కదా? నా దగ్గరే ఉంది సార్. ఓకే, నేను నా డ్రైవర్ని పంపుతాను, నువ్వు వచ్చేసి. ఓకే సార్, ఓకే. డ్రైవర్. హలో సార్. చెప్పండి మేడం. ఫైల్ చేతికి అందలేదని డిసప్పాయింట్ అయ్యారు కదా, ఇప్పుడు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. ఏంటది? మా బాస్ ఇప్పుడే శైలు కోసం కార్ పంపారు. ఆ కార్లో శైలు ఫైల్ తీసుకొస్తుంది. మీరు ఆ కార్ డ్రైవర్ని మేనేజ్ చేస్తే ఫైల్ మన సొంతం అవుతుంది. ముందు నుండి మనం ప్లాన్ చేస్తున్న ప్రకారం పని నాదైనా నింద శైలుకు వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఇక మిగిలింది నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ, బాయ్.